టాలీవుడ్లో కొన్నేళ్ల క్రితం వరకు సింగర్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేదని, కేవలం 3,000, 5,000 రూపాయలకి పాటలు పాడామని చాలామంది ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. సినీ ఇండస్ట్రీలో సింగర్ల రెమ్యునరేషన్ కూడా ఆకాశాన్ని తాకుతుంది. టాలీవుడ్ స్టార్ సింగర్లలో ఒకరైన సిద్ శ్రీరామ్ గారికి ఒక్కో పాటకు గాను 5 లక్షల నుంచి 8 లక్షల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని తెలుస్తుంది. సిద్ శ్రీరామ్ పాడిన పాటలన్నీ హిట్ కావడంతో ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. ఇక లేడీ సింగర్స్ గురించి చెప్పుకోవాలంటే మొదటగా శ్రేయా ఘోషల్ గురించి చెప్పుకోవాలి. దాదాపు 2 దశాబ్దాల నుంచి శ్రేయా ఘోషల్ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ సింగర్ రెమ్యునరేషన్ ఒక్కో పాటకు గాను 5 నుంచి 7 లక్షల వరకు ఉందని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా రాణిస్తున్న రామ్ మిరియాల కూడా ఒక్కో పాటకు గాను 2 నుంచి 3 లక్షల వరకు రెమ్యునరేషన్ గా అందుకుంటున్నారట. ఇక అలానే అనురాగ్ కుల్కర్ని కూడా దాదాపుగా 2 ఏళ్ల నుంచి 3 లక్షల వరకు ఒక్కో పాటకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు. ఇక అలానే టాలీవుడ్ లో ఎస్పీ చరణ్ అలానే మంగ్లీ గారు కూడా ఒక్కో పాటకు గాను 2 నుంచి 3 లక్షల వరకు రెమ్యునరేషన్ గా అందుకున్నారట. క్రేజ్ ఉన్నంతకాలం ఈ సింగర్ల కెరీర్ కు డోకా లేదు. ఇక కొన్ని స్పెషల్ సాంగ్స్ కు గీతా మాధురి వాయిస్ బాగా సూట్ అవుతుందని భావించి గీతా మాధురి గారికి కూడా ఒక్కో పాటకు గాను 1,00,000 కంటే ఎక్కువగానే రెమ్యునరేషన్ గా ఇస్తున్నారని తెలుస్తుంది. ఇక చాలా మంది స్టార్ సింగర్స్ గా కొనసాగుతున్న వారందరూ రెమ్యునరేషన్ తో పాటు ట్యూన్స్, లిరిక్స్ నచ్చితే మాత్రమే సాంగ్ చేస్తామని అంగీకరిస్తున్నారట. ఇక ఈ స్టార్ సింగర్లు ఇతర భాషల్లో కూడా క్రేజ్ ఉండటంతో మరింత సినిమాకి ప్లస్ అవుతుందని భావించి ప్రొడ్యూసర్లు కూడా రెమ్యునరేషన్ అడిగినంత ఇవ్వడానికి వెనకాడటం లేదని తెలుస్తుంది.